యేసుప్రభు వారు మాట్లాడినటువంటి మూడవ మాటగా చెబుతున్నటువంటి మాట యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును తన దగ్గరే నిలిచుండడం చూశారట. చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తర్వాత తన శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇది చాలా లోతుగా ఆలోచించవలసినటువంటి విషయం. యేసు ప్రభువు వారి ఎన్నిక, యేసు ప్రభువు వారి జననం సాధారణమైనది కాదు, అసాధారణమైనది. ఎందుకు అసాధారణమైనది అంటున్నానంటే, కన్య గర్భవతి అయి కుమారుని కనును అనే ప్రవచనం యెషయా గారు క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల కాలంలో సుమారుగా చెబితే, ఆ ప్రవచన నెరవేర్పుగా మరియ తల్లి గర్భాన్ని ధరిస్తే కన్యగా ఉన్నప్పుడు ఆమె చేసిన సాహసం, మన పాటలో కూడా అదే రాసాం, కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము, ఓ కన్యక దానిని అంగీకరించుట సాహసము. పాట మీరందరూ విన్నారు. ఈ కన్య యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకను అంగీకరించడం చాలా గొప్ప విషయం, చాలా సాహసోపేతమైన విషయం. ఎందుకంటే ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి, ఎన్నో శోధనలు ఎదుర్కోవాలి, ఎన్నో నిందలు భరించాలి. ఇప్పటికీ చాలామంది మూర్ఖులు ఆమెను గూర్చి మాట్లాడుతూ 2000 ఏళ్ల తర్వాత పుట్టిన ఈ మూర్ఖులు, మత ఉన్మాదంతో రగిలిపోతున్న ఈ మూర్ఖులు, 2000 ఏళ్ల క్రిందట ఏం జరిగిందో ఎరుగని ఈ మూర్ఖులు, వాళ్ళ అమ్మకి వీళ్ళు ఎలా పుట్టారో కూడా వాళ్ళకి తెలియదు. మాది పవిత్రమైన పుట్టుక అనుకుంటున్నారు వాళ్ళు. ఏమో అది నిజమో అబద్ధమో వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి తెలిసేవి కదా. వీళ్ళు మాట్లాడుతుంటారు రోమా సైనికుడితో వ్యభిచరించడం వల్ల యేసుక్రీస్తు పుట్టాడనే నీచమైన మాటలు ఇప్పటికీ దుష్ట ఆలోచనతో, దుష్టుడి యొక్క ప్రభావంతో మాట్లాడుతున్న వాళ్ళని మనం సమాజంలో చూస్తున్నాం. ఇప్పుడే ఎలాంటి దుర్మార్గపు స్వభావాలు కలిగిన వాళ్ళు ఉన్నారంటే, మరి అప్పుడు ఎదుర్కోవాలి, అన్ని నిందలు ఎదుర్కోవాలి. అంటే పాపం ఆ తల్లి క్రీస్తుకు జన్మనిచ్చినందుకు ఎప్పటికీ నిందలు ఎదుర్కొంటూనే ఉంది. ఆమె ఎప్పటికీ నిందింపబడుతోంది, ఎప్పటికీ ఆమె బాధింపబడుతోంది. అంటే దానికి కారణం దుష్ట స్వభావం, మానవుల్లో పేరుకుపోయిన దుష్ట స్వభావం, అలాగే దైవ దోషణ చేసే హృదయం. అది సాతాను సంబంధమైంది. దైవ దోషణ అనేది అది ఎంత కుళ్ళిపోతే వస్తుంది అనుకుంటున్నారు హృదయంలో నుంచి? సాధారణమైన హృదయంలో నుంచి దైవదోషం రాదు. కుళ్ళిపోయిన హృదయంలో నుంచి మాత్రమే, చెడిపోయిన హృదయంలో నుంచి మాత్రమే దైవదోషణ అనేది బయటకు వస్తుంది. అలాంటి దైవ దోషకులు, వంచకులు మరియ తల్లిని గురించి చాలా చీపుగా, నీచంగా, అసహ్యంగా మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజుల్లో ఇవన్నీ ఎరిగినటువంటి ఆ కన్య క్రీస్తుకు జన్మనివ్వటానికి ముందుకొచ్చింది. అంత మాత్రమే కాదు, సుమయోను దగ్గరికి ఆ బిడ్డను తీసుకెళ్ళినప్పుడు సుమయోను ప్రవచనం చెప్పేశాడు. ఆయన చెప్పినటువంటి ప్రవచనం ఏంటంటే, అమ్మ నీ హృదయములో నుండి ఒక ఖడ్గము దూసుకుపోతుంది. ఇది బాహ్య సంబంధంగా ఆలోచించేటువంటి మాట కాదు, అది రూపకాలంకారంగా చెప్పబడుతున్నటువంటి ఒక ఉపమాన రూపమైన అలంకారప్రాయంగా మాట్లాడినటువంటి మాట. అమ్మ నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గం దూసుకుపోద్ది. ప్రవచనం నెరవేరాలి. అది అంటే నా హృదయంలో నుంచి ఖడ్గం దూసుకుపోవడం ఏంటి అంటే, ఎవరో భౌతికంగా ఒక కత్తి తెచ్చి మరియమ్మ గుండెల్లో పొడి చేస్తారని కాదు. ఇప్పుడు గుండెల్లో పొడి చేసినట్టుగా ఉందిరా అన్నప్పుడు దానికి కత్తితోనే పొడవక్కర్లేదు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని గ్రంథం సాక్ష్యం ఇచ్చింది. ఒక మనిషిని బాధ పెట్టాలంటే మాటలు సరిపోతాయి. మాటలతో తూట్లు పొడిచి చంపేస్తారు కొంతమంది మనుషుల్ని. అది కుటుంబాల్లో ఉంటే ఇంకా ప్రమాదకరం కదా. మనం నమ్మిన వాళ్ళు మాట్లాడితే ఇంకా ప్రమాదకరం కదా. మనం ప్రేమించే వాళ్ళు మాట్లాడితే ఇంకా ప్రమాదకరం కదా. బిడ్డ తల్లిని చూసి మాట్లాడినా, బిడ్డ తండ్రిని గురించి మాట్లాడినా, వారు ఊహించని మాటలు బిడ్డలు నోటిలో నుంచి తల్లిదండ్రులు విన్నా, లేదా భర్త నోట్లో నుంచి భార్య విన్నా, భార్య నోట్లో నుంచి భర్త విన్నా, నమ్మకం అంతా నీ మీద పెట్టుకున్నప్పుడు ఒక్క మాటతో తూట్లు చేసేసావు, ఒక్క మాటతో తూట్లు పొడి చేసావు, ఒక్క మాటతో నా గుండెను పగలగొట్టేసావు, ఒక్క మాటతో నా జీవితాన్ని కిందన కూర్చోబెట్టేసి ఛిద్రం చేసేసావు.
అంటే మాట అంత శక్తివంతమైందా అంటే అవును, బాంబు లాంటిది. అదే చెప్పారు, అమ్మా నీ హృదయంలో నుండి కత్తి దూసుకుపోద్ది. అంత మనోవేదన, హృదయ వేదన నువ్వు అనుభవిస్తావు. ఈ బిడ్డను ధరించినందుకు, ఈ బిడ్డను భుజాల మీద మోస్తున్నందుకు, ఈ బిడ్డకు స్తన్యమిస్తున్నందుకు, పాలిస్తున్నందుకు నీకేం సుఖం అయితే ఉండదు. ఈ బిడ్డ వలన, ఈ బిడ్డను ధరించటం వలన నీకు కష్టాలే, కన్నీళ్లే. ఈ బిడ్డను ధరించడం వలన నీ హృదయంలో నుంచి కత్తి దూసుకుపోయేటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని నువ్వు ఎదుర్కోవాలి, తప్పదు. అయినా కూడా ఆమె సంసిద్ధంగానే ఉంది. అందుకే ఆ పాటలో అలా రాశాం, ఓ కన్యక దానిని అంగీకరించుట సాహసము అని. నిజమే, ఆమె చాలా సాహసోపేతమైన చర్యకు పూనుకుంది. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని, లోకరక్షకుణ్ణి తన గర్భాన్న మోయటానికి, గర్భాన్ని ఇవ్వడం అంటే, ఇదే ప్రశ్న ఒక మెసేజ్లో, ఐ థింక్ నున్నలో అనుకుంటాను, విజయవాడ దగ్గర ఒక 2-3 ఆడపిల్లల్ని వేదిక మీద పిలిచి అడిగా, అమ్మా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా మీకు అంటే, అయ్యో ఎందుకు లేదండి అన్నయ్య గారు, యవ్వనంలో ఉన్నాం, పెళ్లి చేసుకోకుండా ఉంటామా, చేసుకుంటాం అన్నారు. మంచిదమ్మా, మీకు నిశ్చితార్థాలు అయిన తర్వాత, పెళ్ళిళ్ళు కుదిరిన తర్వాత, ఫోనుల్లో మాట్లాడుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ వలన నేను గర్భవతినయ్యానని ఒకవేళ మీ ఆయనతో కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ అత్తవారితో కానీ చెప్పాల్సిన పరిస్థితి వస్తే, అలాంటి వరం దేవుడు మీకు ఇస్తే, యేసుప్రభువుని మీ కడుపులో పుట్టిస్తాను, మీరు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతారు, నిశ్చితార్థం అయ్యాక జరుగుద్ది ఇది, ముందు కాదు, ముందైతే కథ వేరేగా ఉంటుంది, నిశ్చితార్థం అయ్యాక జరుగుతుంది ఇది అంటే, మీరు సిద్ధంగా ఉన్నారమ్మా, దానికి రెడీ అయినా మీరు ఆమెను అనగలరా అంటే, వాళ్ళు ఎవరో కూడా మేము రెడీగా లేవండి అన్నారు. ప్రాక్టికల్గా చెప్పండి, ఏదో సభలో పిలిచాను కదా, అందరి ముందు అడుగుతున్నాడు కదా అన్నయ్య అని చెప్పేసి మీరు అందరిలోనూ మేము గొప్ప అనిపించుకోవడానికి, లేకపోతే అందరిలోనూ అబ్బా ఎంత ప్రేమ దేవుడి మీద అని అనిపించుకోవడానికి కాదు. 2 మనుషులు ఉంటారు, ఒకడు పైకి నటుడు, ఒకడు లోపల ఒరిజినల్ ఉంటారు, ఆ ఒరిజినల్తో మాట్లాడండి అన్నాను. అంతే కదా, ఒరిజినల్గా మాట్లాడండి, ఉన్నట్టు మాట్లాడేయండి. ఎక్కువ మీరు దాన్ని డెవలప్ చేసుకోవాలి, ఒరిజినల్గా ఉండడం డెవలప్ అవ్వాలి. అది డెవలప్ అయితే మీరు చాలా బాగుంటుంది జీవితం. నటుడిని పరిచయం చేస్తున్నారు అనుకోండి సమాజానికి, లోపల ఒకటి ఉంటుంది అభిప్రాయం, కానీ బైక్ మాత్రం నటిస్తూ ఉంటే కొన్నాళ్ళకి మీకు నటన అలవాటు అయిపోయి లోపల ఉన్న ఒరిజినల్ని డామినేట్ చేసి ఈడే కనబడతాడు ఇంకెప్పటికీ. అందుకే అది ఉండకూడదు మన బతుకులో. ఓపెన్గా ఉండండి. అయితే కొంతమంది దూరం అవుతారు, అయితే కొంతమంది దగ్గర అవుతారు, కానీ ఎప్పటికీ గిల్టీ ఫీలింగ్ లేకుండా ప్రశాంతంగా హాయిగా జీవించగలుగుతావు. అర్థమైందా? సో ఓపెన్ మైండ్తో యథార్థంగా, నిదానమే ప్రధానం అన్నట్టు చక్కగా మాట్లాడేవాడు దేవునికి ఇష్టడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. మంచిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. మసిపూసి మారేడికే చేయకూడదు, పూత పూయకూడదు. నేను అడిగా, అమ్మ రెడీయా అంటే పాపం వాళ్ళు మంచిగా చెప్పేశారు, అన్న మా వల్ల అయితే కాదు, మేము ఎలాంటి సాహసాలు చేయలేం అని నేను చెప్పాను. నువ్వు ఒక వ్యభిచారం అంటారు, జారత్వం చేసావంటారు, ఎవరితోనో తిరిగావంటారు, పెళ్ళికి ముందే కడుపు తెచ్చుకున్నావంటారు, ఇన్ని మాటలు అంటారు. నువ్వు దాన్ని భరించగలవా? ఒకవేళ నువ్వు ఇష్టపడ్డవాడు అయితే ఆ కుర్రాడు వాడు వచ్చి చిచ్చి పనికి మాలిందానా అన్నాడు అనుకో, యోసేపేమో నీతిమంతుడు, ఏమనకుండా రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు. ఒకవేళ అలాగ అన్నాడు అనుకో, తట్టుకోగలవా? భరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఇది ఏమైనా దీవెన, ఆశీర్వాదం అయింది? మరి ఈ ఆశీర్వాదం నువ్వు తీసుకుంటావా? ప్రభువే నీ గర్భాన పుట్టేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగితే వాళ్ళు చెప్పేశారు నిస్సందేహంగా, అన్నా మా వల్ల కాదు. మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రజలారా, ఇలాంటివి ఎవరు తీసుకోరు. మనందరికీ ప్రభు అంటే ఇష్టమే, కానీ రిస్క్ ఇష్టం లేదు. మనకి ఎలాంటి భక్తి కావాలి? రిస్క్ లేని భక్తి కావాలి. ఐ రైట్? అంతేనా? రిస్క్తో కూడుకున్న భక్తి ఎంతమంది చేయగలరు? అది మీకు తెలియాలి. ఇప్పుడు పైకి అందరూ బాగానే మాట్లాడతాం, పనికి పని వచ్చినప్పుడు మన నిజ స్వరూపాలు బయటపడిపోతాయి. రిస్క్తో కూడుకున్న భక్తి చేయాలి అనుకున్నప్పుడు వెనకడుగు వేసేవాడే భక్తిహీనుడు. రిస్క్తో కూడుకున్న భక్తికి సిద్ధం అని ముందడుగు వేసేవాడు భక్తుడు. ఎందుకంటే అతను ఒరిజినాలిటీ అది. నేను ప్రభువుని విశ్వసించాను, ప్రభు కోసం నేను ఏదైనా చేస్తాను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటేవాడు నాకు పాత్రుడు కాడు. సో ఐఎమ్ రెడీ
మీరు చూశారు కదా, సరిగ్గా టైం వచ్చినప్పుడు ఒక్కరు లేరట ఆయనతో, అందరూ జంపే. ఏరయ్యా నీ శిష్యులేరి అంటే, ఖడ్గమా కాపరి మీద పడుము, గొర్రెలన్నీ చెదిరిపోవు నన్ను ముందే చెప్పేశాడు ప్రవక్త. ఖడ్గం పడుతుంది కాపరి మీద, గొర్రెలన్నీ ఏమైపోతాయట, చెదిరిపోతాయి. చెదిరిపోని ఎవరు లేరు, అందరూ పారిపోయారు, హడలెత్తిపోయి పారిపోయారు. అంతే, ఒక్కరు లేరు ఆయనతో. ఇప్పుడు ఈ మరియ తల్లి భక్తి చాలా గొప్పది, ఆ విషయంలో చాలా గొప్పది. సో అలాంటి స్థితిలో ఆయన్ని గర్భాన ధరించడమే కాదు, ఆయన్ని పెంచటమే కాదు, ఆయన దాదాపు 30 ఏళ్ళు ఉన్నాడు ఆమెతో. నజరేతులో మరియతో యేసుప్రభు గడిపిన కాలం ఎంత? ఒకే ఇంట్లో 30 ఏళ్ళు. నేను అంటాను, వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ పర్సన్ అండి మరియా. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే కూడా వెరీ లక్కీయెస్ట్ పర్సన్ మరియ తల్లి. 30 ఏళ్ళు యేసుప్రభు ఆమెతోనే ఉన్నాడు. ఇంకా విచిత్రం, 9 నెలలు ఆమె గర్భంలో ఉన్నాడు. దాదాపు 9 లేదా 10 నెలలు ఆమెలో సగభాగం అయ్యాడు, తనలో సగభాగాన్ని పంచింది. తనకు శరీరాన్ని తీసుకోవడానికి ఆమెలో సగభాగాన్ని తీసుకున్నాడు. అంత మాత్రమే కాదు, 30 ఏళ్ల పాటు వీళ్ళిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు. ఆమె చేతి వంట తిన్నాడు, ఆమె బిడ్డ స్పర్శ తెలుసు. అంత సంతోషం, ఆనందం మరి ఎవరికి వస్తుంది? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. బిడ్డ అనుకుంటే ఏదో చీపుగా కనబడవచ్చు, కానీ సృష్టికర్త అనుకుంటే అసలు అది వినడానికి కూడా కొంచెం వణుకు పుట్టేలా ఉంటుంది. నిన్ను సృజించిన వాడు నీ కడుపును పుడతాడు, నిన్ను కలిగించిన వాడు నీ కడుపును పుడతాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, దేవుని కుమారుడు. సో అలాంటి అద్భుత అవకాశం భూమి మీద నాకు తెలిసి ఎవరికో కానీ రాదు, మరియ తల్లికి వచ్చింది. సరే, అలాంటి అద్భుత అవకాశాన్ని పొందుకున్నది. ఇక ఆ తర్వాత మరి యోసేపు ఆమెను ఇరుగకుండెను అని ఉంది కదా. ఎప్పటి వరకు? బిడ్డను కనేంత వరకు యోసేపు ఆమెను ఎరుగుకుండెను. ఆ తర్వాత మరి సంసార ధర్మాన్ని నిర్వర్తించాలి కదా. వాళ్ళు సామాన్యులే కదా, వాళ్ళ జీవితాల్లో వాళ్ళకే కోరికలు ఉంటాయి, వాళ్ళు సామాన్య మానవులే, మనలాంటి వాళ్ళే. సో వాళ్ళ సంసార ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారు. ఆ నిర్వర్తించే క్రమంలో మరికొంతమందికి జన్మనివ్వడం జరిగింది. అంటే ప్రభు తర్వాత మరికొంతమంది జన్మించడం మనం గ్రంథంలో చూస్తున్నాం, రైట్? సో ఆ తర్వాత వారు ప్రభుని ఎలా చూశారు అనే కోణాన్ని మీరు పరిశీలించగలిగితే యోహాను సువార్త 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంటుంది. యోహాను చాలా స్పష్టంగా రాశాడు 7వ అధ్యాయంలో. యోహాను సువార్త 7వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న మాట, అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున, థ్రెట్ ఉంది యేసుప్రభు వారికి, థ్రెట్ ఉంది. యూదులు ఆయన్ని చంప వెదికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరిస్తున్నారట. యూదుల పర్ణశాల పండగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళు అన్నారట. ఎవరు? సొంత తమ్ముళ్ళు. క్రీస్తు యేసునందు సద్భక్తితో పాటలో రాశాను వీళ్ళ గురించి. అంటే అప్పటికి ఆ కాలమాన పరిస్థితుల్లో వీళ్ళ స్వభావాలు ఆ కాలానికి ఎలా ఉన్నాయి, తర్వాత మార్పు చెందారు, ఆ కాలానికి ఎలా ఉన్నాయి అనేది క్రీస్తు యేసునందు సద్భక్తితో పాటలో రాశాను, రైట్? నువ్వు చేయించిన క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలం విడిచి యోదయకు వెళ్ళు అని అంటున్నారు. ఇంతకీ థ్రెట్ ఎక్కడుంది ఆయనకి? యోదయలోనే ఉంది. ఈ తమ్ముళ్ళు ఆయన ఎక్కడికి పంపించాలని మోటివేట్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళమని ప్రేరేపిస్తున్నారు. తెలిసి కూడా అన్నగారిని యోదయకి వెళ్ళమంటున్నారంటే యోసేపును చంపాలనుకున్న స్వభావం వీళ్ళలో కనబడుతుంది. ఆ అన్నలు ఎలాగైతే యోసేపుని చంపాలనుకున్నారో ఈ తమ్ముళ్ళు కూడా ఎవరిని చంపాలనుకుంటున్నారు? యేసుప్రభు వారు చావును కోరుకుంటున్నారు. అంటే చూడండి, ఆయన ఇంటి వారే ఆయనకు అనుకూలంగా లేరు. మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంటుంది, బాధాకరమైన మాట. మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఇంటివారు సంగతి విని ఆయనకు మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి అని వ్రాయబడింది. అందుకే యేసుప్రభు వారి కింద ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, కిందకి వెళ్ళాక మాటలు ఉంటాయి చూడండి. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా తండ్రి చిత్తము చేయువాడే నా తల్లి
నా సహోదరులు అంటారు. ఇవన్నీ వాళ్ళకు నొప్పి కలిగించే మాటలే, సహోదరులకి ఇవన్నీ బాధ కలిగించే మాటలే. ఏంటి, మా అన్నయ్య ఉండి మా వాడై ఉండి మమ్మల్ని ఎవరినా తల్లి ఎవరినా సహోదరులు అంటాడా, కనీసం మమ్మల్ని పట్టించుకోడా, మాకు అవకాశం ఇవ్వడా అని. అంటే వాళ్ళు ఎవరు నడిచే మార్గం వాళ్ళకి యథార్థమైందిగా కనబడి అన్నట్టు వాళ్ళు యేసుప్రభు గురించి మంచిగా మాట్లాడట్లా, మతి చెల్లించిందని చెప్తున్నారు బయట ఉండి. పైన అదే రాయబడింది 21లో, మార్క్స్ వార్తలో 3:21లో వాళ్ళు చెప్పేది ఏమని చెప్తున్నారట, ఆయన ఇంటి వారు అందరూ కలిసి సంగతి విని ఆయనకి మతి చెల్లించిందని చెప్తున్నారు. ఆయన పట్టుకోవడానికి వెళ్ళారట, మతి చెల్లించిన పట్టుకోవడానికి వచ్చారంటే పిచ్చోడిని చేశారు వాళ్ళు. యేసుప్రభు వారిని వాళ్ళు అలాగ అర్థం చేసుకున్నారు, మా అన్నయ్య పిచ్చోడని. ఏదో దుర్మార్గపు స్వభావం చూడండి అది. అంటే యేసుప్రభు వారికి ఉన్న శోధనలు ఇంటా బయట కూడా ఉన్నాయి. ఆయన వేదన హృదయ విదారకమైనది. అంత బాధ భరించాడు ప్రభు. మానసికంగానూ ఆయనకు ఆనందం లేదు, శారీరకంగానూ లేదు. అంత గొప్ప త్యాగశీలి, అంత త్యాగమూర్తి. ఆయన పడ్డ బాధలు ఈ లోకంలో ఎవడు పడుండడు. అంత బాధ యేసుప్రభు వారు భరించారు. సరే, అలాంటి పరిస్థితిలో యేసుప్రభు వారిని ఇంట్లో వాళ్ళు కూడా సరిగా ఆదరించలేని దుస్థితిలో ఆయన ఉన్నారు. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఇప్పుడు సిలువ మీద మాట్లాడుతున్నారు. 19వ అధ్యాయంలో మనం చదివాం. ఇప్పుడు అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పారు. ఇంతకీ మీరు విచిత్రాన్ని ఆలోచించండి. ఇదిగో నీ కుమారుడని యోహాను చేతిలో తల్లిని పెట్టడానికి గల ఆంతర్యం ఏంటి అని ఆలోచిస్తే మీకు అందరికీ ఈజీగా అర్థమవుతుంది. అసలైన కుమారులు ఆమెను విసర్జించినప్పుడే కుమారుడు కాని కుమారుడు ఆమెను చేరదీయాలి. అసలైన కుమారులు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినప్పుడే కుమారుడు కాని కుమారుడు ఆమెను ఇంట్లోనికి చేర్చుకోవాలి. మరియకు ఇంకా బిడ్డలు ఉన్నారు, కానీ వారెవరూ అక్కడ లేరు, ఈమె ఒక్కతే ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే, కాసేపు ఆత్మ సంబంధంగా ఆలోచించడం మానేసి మీకు ఈ పాయింట్ అర్థం కావాలంటే ఒక్కసారి భౌతికంగా ఆలోచించాలి యేసుప్రభు వారి మరణాన్ని. భౌతికంగా ఆలోచిస్తే ఒక విషయం మీకు చెప్తాను. రోమా ప్రభుత్వం పరిపాలన పీక్ స్టేజ్లో ఉన్న కాలం అది. ప్రపంచాన్ని పరిపాలిస్తుంది రోమన్ గవర్నమెంట్, రోమన్ ఎంపైరిజం. చాలా పెద్ద గవర్నమెంట్ అది. చాలా దేశాలు వాళ్ళ కింద ఉన్నాయి. వాళ్ళు చేసిందే చట్టం, రాసిందే శాసనం, వాళ్ళ మాటే వేదం. అలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి రోమా ప్రభుత్వము చేత మరణశిక్షను పొందుకుంటున్నాడంటే అది ఆ రోజుల్లో చాలా దారుణమైన ఘోరమైన, చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడేంతటి స్థితి. మీకు అర్థమైందా? మా అబ్బాయి సెంట్రల్ జైల్లో ఉన్నాడు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఎంతమంది గర్వంగా చెప్పుకుంటారు చెప్పండి? చెప్పుకోగలరా గర్వంగా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో మా అబ్బాయి ఉన్నాడు అని గర్వంగా చెప్పుకోగలరా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. చెప్పుకోగలరా? లేదు కదా. మా ఆయన ఉన్నాడు, చెప్పుకోగలరా? ప్రతి నెల చూసి వస్తుంటానని కుదురుతుందే? అవ్వదు, సిగ్గుపడతాం. బంధువులందరూ వచ్చినప్పుడు, ఏమా మీ బిడ్డ ఎక్కడున్నాడు, మీ అమ్మాయి ఎక్కడుంది, మీ ఆయన ఎక్కడున్నాడు అంటే, అదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడండి, ఉరి శిక్ష పడ్డ ఖైదీ మావాడు, లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ ఖైదీ. చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే అది మనకి ఘనత తెచ్చేది కాదు. ఇప్పుడు యేసుప్రభు వారి తమ్ముళ్ళకి రూల్గా యేసుప్రభు అంటే ఇష్టం లేదు. అలాంటిది ఆయన అంత క్రూరమైన సిలువ శిక్ష భరిస్తున్నాడు రోమా ప్రభుత్వం చేత. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ద్రోహి, దేశద్రోహి. అర్థమవుతుందా? ఒక రకంగా ఆయన చేసింది ఏ నేరం కింద అరెస్ట్? ఇంకా దేశద్రోహి కాబట్టే శిక్ష. ఒక ద్రోహిగా, శాపగ్రస్తుడిగా, ఇద్దరు దొంగల మధ్యలో, చాలా చీప్గా ఇద్దరు భయంకరులైన దొంగల మధ్యలో ఈయన కూడా ఒక నేరస్తుడిగా వేలాడుతున్నాడు. అరే మీ అన్నయ్య అంట కదా, చాలా క్రూరంగా చంపేస్తున్నారంట కదా, చాలా దారుణంగా ఒక మాట నాకు బాగా గుర్తొస్తుంది. ఫేస్బుక్లో ఎవడో ఒకరోజు ఒక కామెంట్ పెట్టాడు, నా పోస్ట్ కింద అనుకుంటా, యూట్యూబ్లో కూడా వీడియో క్రింద. ఎంత ఘోరమైన పాపం చేసి ఉండకపోతే అంతలా కుక్క చావ చేస్తాడు మీ యేసుక్రీస్తుని రాశాడు ఆ నీచుడు. వాడు చదివాడు ఎప్పుడైనా బైబిల్ ఏముందో తెలిసేవాడికి తెలీదు. సాతాను చేత ప్రేరేపింపబడి ఇలాంటి దూషణ మాటలు మాట్లాడడం తప్పితే
అంటే ఎంత ఘోరమైన తప్పు చేస్తేనే మరణం వస్తుందా, శిక్ష వస్తుందా? త్యాగం చేసి మరణించటం ఉండదా? తప్పు చెయ్యకుండా మరణించటం ఉండదా? కనీస జ్ఞానం వివేకం లేని మూర్ఖులు అలాంటి మాటలు మాట్లాడతారు. ఎంత తప్పు చేసి ఉంటాడో, ఎంత ఘోరం చేసి ఉంటాడో, లేకపోతే అంతలా మేకులు కొట్టేందుకు చంపేస్తారు అని అనడం తప్ప, అరే దుర్మార్గుడా, నువ్వు చనిపోవడం గురించి మాట్లాడుతున్నావు, తిరిగి లేవడం గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? మరి అంతే కదా. ఎంత ఘోరమైన తప్పు చేస్తే అలాంటి శిక్ష పొందాడు అని వాగుతున్న నువ్వు, ఎంత పరిశుద్ధుడైతే మరణాన్ని గెలిచి 3వ దినాన్ని తిరిగి లేచాడని నేను ఎందుకు అనలేకపోతున్నావు అంటే, నీలో సాతాను ఉన్నాడు కాబట్టి, నీలో అపవాది ఉన్నాడు కాబట్టి. నిజంగా ఉన్నట్టు మాట్లాడేవాడు అయితే, నువ్వు యథార్థవంతుడు అయితే ముందు ఈ మాట అంటున్నప్పుడు తర్వాత ఆ మాట కూడా ఏం చేయాలి, అనాలి కదా. అప్పుడు నీ కళ్ళు తెరుచుకుంటాయి. ముందు మాట్లాడినది రాంగ్ స్టేట్మెంట్ అని అప్పుడు గుర్తు తెచ్చుకుంటావు, ఇది రైట్ స్టేట్మెంట్ అని అర్థం చేసుకుంటావు. కానీ అది అర్థం చేసుకోలేకంత నీతి తప్పి మాట్లాడుతున్నారు ఈ రోజుల్లోనే ఉన్నారంటే, మరి ఆ రోజుల్లో మరియ ముందు, కుమారుల ముందు, వాళ్ళ కుటుంబం ముందు నజరేతులో ఏం మాట్లాడుకుని ఉంటారు? అప్పటికే నజరేతులో ఆయన మీద ఎగైనెస్ట్గా ఉన్నారు అందరూ. పట్టణపు కొండపేటు వరకు తీసుకుపోయి ఆయన చంపాలని చూశారట. లోకసువార్తలో ఉంటుంది అన్నమాట 4వ అధ్యాయంలో. పట్టణపు కొండపేటు వరకు తీసుకుపోయి ఆయన తలక్రిందులుగా తోసేసి చంపేద్దామని చూశారు. నజరేతు పట్టణంలో ఆయన సొంత గ్రామస్తులు, నజరేయులు, నజరేతు వారు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు శిలువ మీద వేలాడుతున్నారు. అందరూ వదిలేశారు ఆయన్ని, శిష్యులు కూడా వదిలేశారు, అందరూ వదిలేశారు, శిష్యులు వదిలేశారు, ఎవ్వరు లేరు ఆయన దగ్గర. అలాంటి పరిస్థితిలో సడన్గా జరిగింది కదా, నైట్ అరెస్ట్ చేశారు. ఉదయం అయ్యేలోపు గబగబా ఫ్రేమ్ చేశారు. వదిలితే మళ్ళీ దొరకడన్నట్టు ఫ్రేమ్ చేశారు, దొంగతనంగా లేనివన్నీ పెట్టేసి. దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కడతానన్నాడు. ఇదేమంత మరణమునకు తగిన నేరం కాదే. పిలాతు కేకలు 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 కేకలు, చివరికి వారి కేకలే గెలిచాయి. మొత్తం మీద ఒక తప్పుడు ఫ్రేమ్ చేసేసి, తప్పుడు కథనాలు అల్లేసి, నేరాలు లేనివన్నీ సృష్టించేసి, మొత్తం మీద యేసుప్రభు వారిని సిలువేయి సిలువేయి సిలువేయి, చంపేయి చంపేయి చంపే అని కేకలేసి మరీ అప్పగించారు దుర్మార్గులు. ఇదంతా సింగిల్ నైట్లో జరిగిపోయింది. టైం ఏమి లేదు. రాత్రి ఆయన తోటలోకి వెళ్ళి, గెత్సెమనే తోటలో ప్రార్థిస్తున్నారు. ఉదయానికల్లా శిలువ శిక్ష ఖరారైపోయింది. అని ఎంత స్పీడ్గా ఫ్రేమ్ చేశారో చూడొచ్చు, ఎంత త్వరగా ఫ్రేమ్ చేశారో మీరు చూడొచ్చు, ఆయన ఎలా ఇరికించారో మీరు చూడొచ్చు. సరే, ఆయన విల్లింగ్ ఉంది, ఆయన ఎలాగూ శిలువ మీద మరణించాలనే వచ్చారు. ఆయన మరణమే ఈ ప్రపంచానికి రక్షణ. శిలువ మీద ఆయన బలి కావాలి, అది దైవ నిర్ణయం, అందుకే వచ్చారు. అందుకే నన్ను నేను అప్పగించుకుంటున్నానని చెప్పారు. నన్ను నేనే ఇష్టపూర్వకంగా మీకు దొరికాను, మీరు నన్ను పట్టుకోలేదు పనికిమాలినోళ్ళారా, నేనే దొరికాను మీకు, నాకు నచ్చింది, ఈ మరణం నాకు కావాలి, నేను వచ్చిందే మీ అందరి కోసం మరణించడానికి, సో అందుకే నేను విల్లింగ్తోనే ఉన్నాను ఇక్కడ అని ఆయన చెప్పారు. సో ఇంత స్పీడ్గా జరిగిపోయినప్పుడు మరియకు వార్త ఎప్పుడు తెలిసి ఉంటుంది? ఆయనను సిలువ వేసే క్రమంలోనే వార్త. ఎందుకంటే ఆ రోజుల్లో ఫోన్లు లేవు కదా, మరి ఫోన్లు లేవు. అమ్మా నీ కొడుకుని చంపేస్తున్నారు విషయం తల్లి దాకా వచ్చింది. ఆ విషయం తల్లి దాకా వచ్చినప్పుడు అప్పుడు పరుగున ఆమె సిలువ దాకా వచ్చింది. ఎవరూ రానప్పుడు ఆమె వచ్చింది, సిలువ దగ్గర కూర్చుంది అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరు వదిలేసినా తల్లి వదలదు. తల్లి ప్రేమ అన్ని ప్రేమల కంటే భూమి మీద గొప్ప ప్రేమ. తండ్రిని తల్లిని తోకలో వేసినా కూడా మ్యాక్సిమం తండ్రిని కూడా దాటిపోయేంత ప్రేమ ఎవరికి ఉంటుందంటే తల్లికి ఉంటుంది. సహనంలో కానీ, ఓర్పులో కానీ, ప్రేమలో కానీ తల్లి ఎప్పుడు కూడా ముందే ఉంటుంది, తండ్రి కంటే కూడా ముందు ఉంటుంది. అలాంటి తల్లి ప్రేమ కడుపు తీపి అంటారు. అందుకే కడుపు తీపి. ఒక బిడ్డ మరణిస్తే తండ్రి కంటే కూడా తల్లి ఎక్కువ రోధిస్తుంది, తల్లికి ఎక్కువ బాధ, తల్లికి ఎక్కువ పెయిన్. ఎందుకంటే 9 నెలలు ఇదే పొట్టలో ఆ బిడ్డ ఉన్నారు, ఆ బిడ్డ ఉన్నది అని గుర్తించి ఆ తల్లి చిత్రవద అనుభవిస్తుంది. అంటే బిడ్డను కోల్పోతే ఏ తల్లి సంతోషంగా ఉండలేదు, ఏ తల్లి ఆనందంగా ఉండలేదు. అది చాలా పైనుండి మనం ఎన్ని కబుర్లు చెప్పినా అది చాలా
గాఢమైన లోతైన బాధ, వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అది. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు మరీ ఎదుర్కొంటుంది. కళ్ళ ముందు కొడుకు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు. పరిగెత్తుకొచ్చింది. నీ కొడుకు దేశద్రోహ నేరం కింద అరెస్ట్ అయ్యాడట, ప్రభుత్వ వ్యతిరేక చర్యల కింద అరెస్ట్ అయ్యాడట, బందిపోటు దొంగల మధ్యలో వేలాడుతున్నాడట. అయినా నా కొడుకు, మరి అంతే కదా, లోకమంతా వదిలేసినా అతను ఎవరి కొడుకు? నా కొడుకు. లోకమంతా నిందించినా అతను నా కొడుకు. సో నా బిడ్డ, ఆ బిడ్డ కోసం పరిగెత్తుకొచ్చింది. అక్కడ ఏడుస్తుంది, ఆ సిలువ దగ్గర ఏడుస్తుంది ఆ తల్లి. ఆ తల్లిని చూచి అలాంటి నిస్సహాయ స్థితిలో వేలాడుతూ కూడా, అలాంటి నిస్సహాయ స్థితిలో బాధ భరిస్తూ కూడా, అలాంటి నిస్సహాయ స్థితిలో ఉండి కూడా అప్పటికి యోహాను కొంచెం రియలైజ్ అయ్యాడు. పారిపోయినోడే మొత్తం మీద ఏమైందో ఇంకా ఒక సాహసం, ఆ బాధ చూసి తట్టుకోలేకపోయాడో, ఆ బాధ చూసి భరించలేకపోయాడో, ఇంకా చస్తే చంపుతారు, అంతకు మించి ఏం చేస్తారో అనుకున్నాడో తెలియదు. కానీ మొత్తం మీద వచ్చాడు, దగ్గరికి వచ్చాడు. ఆయన మాటకు వినబడేంత కోతవేటు దూరంలో ఉన్నాడు. వచ్చాడు. తల్లి కూడా వచ్చింది, ఏడుస్తుంది. అక్కడ ఏడుస్తున్నప్పుడు అప్పుడు యేసుప్రభు వారి సిలువ మీద తన బాధ్యతను పూర్తి చేశాడు. ఆ బాధ్యత ఏంటంటే, మా అమ్మను అందరూ వదిలేశారు, నా కోసం వచ్చినందుకు ఇప్పుడు మా అమ్మ దిక్కులేనిది అయిపోయింది, నా కోసం వచ్చినందుకు మా అమ్మ ఒంటరిది అయిపోయింది. చిన్నతనం నుంచి నా వల్ల, నన్ను ధరించటం వల్ల, నాకు గర్భాన్ని ఇవ్వటం వల్ల మా అమ్మకి ఏ సంతోషాలు లేవు. ఎన్నో నిందలు భరించింది, ఎన్నో అవమానాలు భరించింది, ఎన్నో ఇబ్బందులు భరించింది, ఎన్నో మాటలు పడింది. ఇవన్నీ పడి కూడా ఇప్పుడు ఒంటరిగా నా సిలువ ముందుకొచ్చి రోదిస్తుంది. ఆ సిలువ ముందుకొచ్చి ఆ రక్తాన్ని చూసి తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. ఆ బాధ పరిస్తుంది. ఇప్పుడు ఎక్కడికి పోతుంది? అందరూ వదిలేశారు, వాళ్ళ ఇంటికి రానివ్వరు. నువ్వు వెళితే ఇంక మా ఇంటికి రావద్దనే సిచ్యువేషన్ ఉంది కాబట్టే, యేసు ప్రభు గారికి అది అర్థమైంది కాబట్టే వెంటనే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. వెంటనే యోహాను పిలిచి, యోహాను మా అమ్మను చేర్చుకో, మా అమ్మని నీతో పాటు నీ ఇంటికి తీసుకెళ్ళు, ఎందుకంటే తను ఒంటరిది కాకూడదు, తను ఎవరూ లేని అనాథ కాకూడదు అనే ఒక బాధ్యత యేసుక్రీస్తు ప్రభువారి బ్రతుకులు సిలువ మీద కూడా కనబడింది. మీరు బాగా ఆలోచించండి, ఎంత ప్రేమ గల తల్లి, ఎంత బాధ్యత గల కుమారుడు, వారి బంధం ఎంత గొప్పది. ఒక బాధ్యత గల తల్లి కనబడుతోంది, ఒక ప్రేమ గల తల్లి కనబడుతోంది, బాధ్యత గల కుమారుడు కనబడుతున్నాడు. తన తల్లి ఎడల తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇక మీదటి ఇతడు నిన్ను తన ఇంట చేర్చుకుంటాడు అని తన తల్లిని యోహానుకి అప్పగించారు. మీరు ఆలోచించండి, తల్లి బాధ్యత ఎంత గొప్పదో కుమారుని బాధ్యత అంతకంటే కూడా గొప్పది. సో ఇద్దరి బాధ్యతలు అక్కడ నిర్వర్తించబడ్డాయి. ఒక తల్లిని ఎలా గౌరవించాలి, తల్లిని ఎలా ప్రేమించాలి, తల్లి పట్ల ఎలా బాధ్యత కలిగి ఉండేది, కడుపులో నుంచి వచ్చాం, దానికి మనం వెల చెల్లించలేం. ఎంత రేటు కట్టగలం? 9 నెలలు మొయ్యాలి, ఎంత రేటు కట్టగలం? చాలా కష్టం కదా. నేను ఇదే ఒక రోజు ఒక విషయాన్ని ఇదే చెప్పాను. ఒక అబ్బాయి పిల్లాడిని ఎత్తుకుని వచ్చాడు, పిలిచా, ఎత్తుకుని ఉన్నాడు, రా ఇలా రా. వచ్చాడు, ఇక్కడే నిలబడి 9 నెలలు అలాగే ఎత్తుకుని ఉండాలి, ఉంటావా అని అడిగా. లేదండి కళ్ళు తిరిగి పడిపోతానని ఉండలేనండి అన్నాడు. 9 నెలలు అందుకు ఒక రోజు ఎత్తుకుని ఉండలేవు, ఉండగలవా? నీళ్ల బిందె ఇస్తాను, నీళ్ల బిందె కడుపు కట్టుకుని నీళ్ళు ఒక చుక్క కూడా ఒలికిపోకుండా కడుపు కట్టుకుని 9 నెలలు ఉండాలి, ఉంటావా? పురుషులను అడుగుతున్నాను, ఉండగలరా? ఒక మంచి స్టీల్ బిందెలో నీళ్ళు వేసి ఇస్తాను నిండా, కడుపు కట్టుకోండి, వెనక నుంచి ముడేసుకోండి బీపుకి, పైన మూత పెట్టేయండి. పాల క్యాన్లోడు మూత పెడతాడు కదా, అలాంటితో మూత పెట్టేస్తే పాలు ఉడికిపోకుండా పెడతాడు బిందెకు మూత. అలా సీమండి మూతోడు చేయించుకొని చక్కగా దానికి ఫిట్ అయిపోయేలా పెట్టేసి ఆ బిందెలో నీళ్లు ఇంకా ఒలకో కదా, ఇంకా పొట్టకు కట్టుకుని తీయకూడదు. ఇంక పడుకున్నప్పుడు పట్టుకుంటుంది, లేచినప్పుడు పట్టుకుంటుంది. 9 నెలలు జస్ట్ 9 నెలలే ఉంటారా? చాలా కష్టం. ప్రాక్టికల్గా ఆలోచిస్తే
ఆడవాళ్ళు పడే కష్టానికి మగవాళ్ళు పడే కష్టానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకే అక్క చెల్లెమ్మలందరికీ చేతులెత్తి నమస్కరించాలి. వాళ్ళు పడే కష్టం మనం పడలేము, ఇది పచ్చి నిజం. వాళ్ళకున్నంత ఓపిక మన బతుకులకి లేదు, వాళ్ళకున్నంత సహనం మనకి లేదు. అందుకే వాళ్ళు తల్లులయ్యారు, మనం బిడ్డలమయ్యాం. అది తేడా. తల్లులు ఎప్పటికీ తల్లులే, బిడ్డలు ఎప్పటికీ బిడ్డలే. అది తల్లి గొప్పతనం. సో దానికి మరి ఏమి ఇచ్చి కొలుస్తాం? డబ్బులు ఇచ్చి కొలవగలమా? ఆస్తులు ఇచ్చి కొలవగలమా? అన్నం పెట్టి కొలవగలమా? ఏం పెట్టి కొలవగలం? వెండి పెట్టి కొలవగలమా? బంగారం పెట్టి కొలవగలమా? ఏం పెట్టి కొలవలేం. అందుకే యేసుప్రభు వారు, అమ్మా నా బాధ్యత నువ్వు, కాబట్టి నేను ప్రేమించిన శిష్యుడికి అప్పగిస్తున్నాను. మళ్ళీ ఏ శిష్యుడు పడితే ఆ శిష్యుడికి కాదు, నేను ప్రేమించిన యేసుక్రీస్తు చేత బహుగా ప్రేమించబడిన శిష్యుణ్ణి పిలిచి, ఇదిగో బాబు ఇక మీదట ఈమెని తల్లి. అర్థమైందా? ఇక 4వ మాటగా చెప్పబడుతున్న మాటకి దీనికి కనెక్షన్ ఉంది. ఆయన ఏమంటాడంటే ఆ 4వ మాటగా చెప్పబడుతున్న మాటలో ఒకసారి ఆ మాట కూడా చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావని అర్థము. మీరు బాగా ఆలోచించండి. అక్కడ అమ్మ చెయ్యి అందరూ విడిచిపెట్టేశారట, అమ్మకి ఎవరు లేరట, నేనే ఆదుకోవాలి. అసలు నీ చెయ్యి ప్రభువే వదిలేశాడట. ఒక్క మాట, పరలోకపు తండ్రి చెయ్యి వదిలేయడం అంటే అర్థం ఏంటంటే మన ముక్కులోనికి ఊపిరి రాకుండా నిలిపేయడంతో సమానం అక్కడ ఆ సందర్భంలో. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నా ఊపిరి తనంతట తానుగా నీ ముక్కులోనికి వెళుతోంది. అందుకే నువ్వు బతుకున్నావు, నేను బతుకున్నాను. మనం ఇక్కడ కూర్చున్నా గాలి తనంతట తానుగా వచ్చింది మన దగ్గరికి. మనం తెచ్చుకోలేదు, వచ్చేటప్పుడు తెచ్చుకున్నావా? లేదు, ఎవరు అరేంజ్ చేయలేదు. మేము వస్తున్నాం, కొంచెం ఆక్సిజన్ అరేంజ్ చేయండి అని ఎవరికైనా చెప్పొచ్చావా నువ్వు? మేము వస్తున్నాం, కొంచెం ఆక్సిజన్ సెట్ చేసి పెట్టండి, అక్కడ చర్చికి వస్తాం, ఆక్సిజన్ సెట్ చేసి పెట్టండి అని చెప్పావా? ఇంటికి వస్తున్నాను, ముందు గదిలో ఆక్సిజన్ సెట్ చేసి పెట్టని ఎవరికైనా చెప్తావా? చెప్పవు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఊపిరి నిన్ను వెంబడిస్తోంది, ఊపిరిని నీ నాసికా రంధ్రాలలోనికి వెళుతోంది. దానికి నీకు ఎలాంటి కనెక్షన్ ఉందో తండ్రికి కుమారుడుకున్న కనెక్షన్ అలాంటిదమ్మా. ఇంకెంతకు మించి నేను ఎగ్జాంపుల్ ఇవ్వలేను. అలాంటి ఒక కనెక్షన్ తండ్రితో కలిగి ఉన్నాడు ఆయన. అందుకే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచేశావు అన్నారట. అది మామూలు బాధ కాదు, చాలా తీవ్రమైన బాధ. ఎందుకు నా చెయ్యి వదిలేసావు ప్రభువా? నువ్వు వదిలేయబట్టే కదా ఇలా ఆడుకుంటున్నారు నాతో వీళ్ళు. ఎంత బాధ, ఎంత వేదన, ఎంత ఇది గిన్నె. ఈ గిన్నెలోనిది తాగటం అంత సామాన్యమైన సంగతి అయితే కాదు. చాలా తీవ్రమైన వేదనల గిన్నె, శోధనల గిన్నె నా ముందుంది ఇప్పుడు. ఇలాంటి ఒక బాధాకరమైన పరిస్థితి గుండా నా ప్రయాణం సాగుతోంది. శిలువ మీద పడుతున్న వేదనలో, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాటలో ఆ భావం మీకు అర్థమైతే పాపానికున్న తీవ్రత ఏ స్థాయిలో ఉందో మీరు గ్రహించవచ్చు. ఆ పాపపు తీవ్రతను యేసుక్రీస్తు ఎంతగా భరిస్తున్నారో మీరు గ్రహించవచ్చు. ఆ పాపాన్నించి విముక్తి చేయటానికి ప్రభువు పడిన ఆ ప్రయాస, ఆ ప్రసవ వేదన ఎంత శక్తివంతమైనదో, ఎంత వర్ణనాతీతమైనదో మనం గ్రహించవచ్చు. ఆ పాపపు తీవ్రతను భరిస్తున్నాడు ఆయన అక్కడ. అందుకే అంటున్నాడు, నా దేవా నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావు? ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావు? మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడంటే తన కుమారుడైన క్రీస్తు చెయ్యి కూడా నీ చెయ్యి పట్టుకోవడానికి విడిచిపెట్టేసేంతగా ప్రేమించాడు. నిజం, యేసు ప్రభువు చెయ్యి విడిచిపెట్టకపోతే నీ చెయ్యి దేవునితో కలవదు. నీ చేతులు నా చేతులు దేవునితో సమాధాన పడాలి అంటే, మనం ఆయనతో ఒక సంధి చేసుకోవాలంటే
క్రీస్తు మరణం అవసరం, అత్యవసరం. ఆయన మరణించాలి, ఆకాశానికి నేలకి మధ్య వేలాడాలి. అలాంటి ఒక గొప్ప బలియాగం జరగాలి. ఆ బలియాగం ద్వారానే శత్రువులుగా ఉన్న మనము దేవుని వైపు రాగలిగాం. మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనలను ఆయనతో సమాధానపరుచుకొనిన దేవుడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో వ్రాయబడిన మాట. మనము శత్రువులమై ఉన్నప్పటికీ ఆ శత్రుత్వాన్ని సంహరించాలంటే ప్రభు మరణించాలి. పాప పరిహారము నిమిత్తం ప్రభు రావాలి. ప్రభు వచ్చి మనల్ని ఆయనతో సమాధానపరచాలి. 5వ అధ్యాయం రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యాలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సంధి చేశాం. అంటే ప్రభు చెయ్యి విడిచిపెట్టడంలోని ఆంతర్యం ఏంటంటే నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడం. అంతకు మించి ఏం లేదు అక్కడ. నీ నా చేతులు తండ్రి చేతులతో కలవాలంటే ప్రభు తండ్రి చేతిని విడవాలి. అందుకే నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టేశావు, ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే కిందనున్న మూర్ఖులు అప్పటికే ఆగలేదట, ఏలియాను పిలుస్తున్నాడని చెప్తున్నారట. అతను వచ్చి ఇతన్ని దింపుతాడేమో చూద్దాం, రక్షిస్తాడేమో చూద్దాం, ఏలియా వస్తే చూసుకుందాం. ఎంత మూర్ఖత్వం అది, ఎంత మూర్ఖత్వం. అలాంటి అజ్ఞానంలో యేసు ప్రభు వారి మాటలు ఆలోచింపజేసే మాటలు ఇవి. కేవలం ఈ శిలువ ధ్యానాల్లో మాత్రమే గుర్తొచ్చేవిగా, జీవితకాలం అంతా మనకు గుర్తొచ్చే మాటలు ఇవి. ఎప్పటికీ మరిచిపోలేని మాటలు ఇవి, మరిచిపోకూడని మాటలు ఇవి. తన చెయ్యి దేవుడు విడిచిపెట్టినా కూడా తన తల్లి చెయ్యి తాను విడవలేదే. మీరు ఆలోచించాలి. తన చెయ్యి దేవుడు విడిచిపెట్టినా కూడా తనను కన్నందుకు తన తల్లి చేతిని ప్రభువు విడవలేదు. ఆ స్థితిలో కూడా అమ్మ గురించి ఆలోచించాడు. విడువబడిన వాడుగా ఉన్నాడు, చింతాక్రాంతుడుగా ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. అలాంటి భయంకరమైన బాధలో, వేదనలో ఆయన చేస్తున్నటువంటి బలియాగం అంత గొప్పది. ప్రియమైన దేవుని ప్రజలరా, చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారి త్యాగాన్ని చాలా చులకన చేశారు. అంతా ఇంత కాదు, ఇప్పటికీ శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఎంతమంది ప్రభు గాయాలు రేపుతున్న వాళ్ళు ఉన్నారో ఈరోజు. ఆయన పేరు చెప్పుకొని ఆయన అవమానపరుస్తున్న వాళ్ళు, ఆయన పేరు చెప్పుకొని ఆయన ప్రజల్లో చెడ్డగా చిత్రీకరిస్తున్న వాళ్ళు, ఆయన పేరు చెప్పుకుని ఆయన్ని ప్రజల మధ్య బాహాటంగా సిలువ వేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో విశ్వాసులు ఉన్నారు, సేవకులైతే చాలామంది ఉన్నారు. సాతాను చేత పట్టబడ్డవాళ్ళు, వాళ్ళ బోధల చేత ప్రభువుకు అవమానాన్ని తీసుకొస్తున్న వాళ్ళు. చాలా తప్పు. మొన్న పాస్టర్ గారు సినిమా పాటకి డ్యాన్స్ చేస్తున్నారు, అది బాగా వైరల్ చేశారు వీడియో. ఎందుకు ఇలాగా? ఏం సాధించడానికంటే ఏమంటాం, అసలు అతను దేవుని సేవకుడే కాదు, నిజం. కానీ సమాజానికి సేవకుడిలా కనబడతాడు. పైనుంచి కిందకి ఒక నిలువుటంగి ధరించి ఉన్నాడు కనుక సమాజం అతని సేవకుడు అనుకుంటుంది. కానీ యేసు ప్రభువు త్యాగం అంత విలువ, ఎంత విలువైనది అది, ఎంత గొప్పది, ఎంత శక్తివంతమైనది. తండ్రి చెయ్యి వదిలేశాడు అంటే చిన్న సంగతి కాదు, నిన్ను ఊపిరి వదిలేసినట్టే. అయినా కూడా ఆ పెయిన్ భరించాడు, ఆ బాధ భరించాడు, ఆ శోధన భరించాడు. ఎందుకు భరించాడంటే, అవును, మన చేతులు దేవుని చేతులతో కలపటానికి, నరులకు దేవునికి మధ్యవర్తిగా సంధి చేసి మీ పాప శాపమును తాను భరించి తన పవిత్రత, తన యథార్థత మీకు నాకు ఇచ్చాడంటే ఆ త్యాగాన్ని వర్ణించడం అది అర్థమైనోడికి తెలుస్తుంది, అర్థం కానోడికి ఎప్పటికీ తెలీదు. మనకు అర్థమైంది కాబట్టి ప్రభువును ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాం. నిజం. ఒక బోధకుడిగా ఈ విషయాలు మీకు బోధిస్తున్నప్పుడు నా అనుభవాలలో నేను ఎంతగా ఆయన అర్థం చేసుకున్నానో మీరు అంచనా వేసుకోవచ్చు. నా అనుభవాలలో నేను ఎంత ప్రభువును ప్రేమించకపోతే నా నోట్లోంచి ఎలాంటి మాటలు వస్తాయో మీరు అంచనా వేసుకోవచ్చు. ప్రభువుతో నాకున్న సాన్నిహిత్యం, ప్రభువుతో నాకున్న అనుబంధం ఎంత గొప్పదో మీరు అంచనా వేసుకోవచ్చు. అందుకే నేను ఈ రీతిగా ప్రభువును గురించి విభజించి ఉపదేశించగలుగుతున్నాను. ఆయన్ని నేను అలా అర్థం చేసుకోగలిగాను.
అంతగా నేను నా ప్రభువుని అర్థం చేసుకున్నాను కాబట్టి అంతగా నేను నా ప్రభువుని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ హిమ్ అలాట్. ఎందుకు అంతగా ప్రభువుని ప్రేమిస్తున్నావు అంటే, నేను అంతగా ప్రభువు ద్వారా ఆ త్యాగాన్ని రుచి చూశాను గనుక, ఒక పాపినైన నన్ను పరిశుద్ధుడనే పేరు పెట్టి పిలిచే స్థాయికి దేవుడు నన్ను హెచ్చించాడు గనుక క్రీస్తు ద్వారా. ఆ క్రీస్తు లేకపోతే నాకు మార్గం లేదు, క్రీస్తు లేకపోతే నాలో సత్యం లేదు, క్రీస్తు లేకపోతే అసలు నాకు జీవమే లేదు. ఇది ఎరిగి తిని గనుకనే ఈరోజు ప్రభువుకు పరిచారకుడిగా, ప్రభు సేవకుడిగా, ప్రభువును మోసుకు తిరిగేవాడిగా, ప్రభు కొరకు వాదించేవాడిగా, ప్రభు కొరకు ధైర్యంగా నిలబడి ఒప్పించేవాడుగా, సమాజంలో ఎవరికి భయపడకుండా నేను గుండె ధైర్యంతో ముందుకెళ్తున్నానంటే ప్రభు చేసిన త్యాగం, ప్రభు చూపిన ప్రేమను ఆవరించాయి గనుక. మీరు ఈ ప్రసంగాలలో, నా ప్రసంగాలన్నిటిలో దాన్ని చాలా వివరంగా గమనించగలరు, చాలా ఈజీగా మీరు దాన్ని పసిగట్టగలరు. ఈయన ప్రభువును చాలా ప్రేమిస్తున్నాడు. ఎందుకు అంతగా ప్రభువును ప్రేమించటం అంటే, ఇదిగో ప్రభువు నన్ను మొదట ప్రేమించారు. తండ్రి నా చెయ్యి ఎందుకు వదిలేసావంటే అక్కడ నేనే కనబడతాను, నాకు నేను కనబడతాను. అవును, నన్ను గురించే కదా ప్రభువా నీ చెయ్యి తండ్రి వదిలేశాడు. నేను కనబడతాను, అక్కడ నువ్వు కనబడతావు. నువ్వు మనసు పెట్టి ఆలోచించి నువ్వే కనబడతావు. నేను మనసు పెట్టి ఆలోచిస్తే నేనే కనబడతాను. అవును ప్రభువా, నా గురించే కదా తండ్రి నువ్వు ప్రభువును వదిలేసావు, ఆ చెయ్యి వదిలేసావు. ఆ చెయ్యి ఎందుకు వదిలేసావు? నన్ను పట్టుకోవడానికే కదా. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయంలో మరొక అద్భుతమైన మాట. రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 31. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక ఇచ్చేశాడట. వెనక తీయకుండా ఇచ్చేశాడట తన సొంత కుమారుణ్ణి, నీ కోసం నా కోసం. చెయ్యి వదిలేశాడు, నీ కోసం నా కోసం ఆయన చెయ్యి వదిలేశాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహింపడు అని క్వశ్చన్ చేశాడు ఇక్కడ పౌలు భక్తుడు. మనందరి కొరకు ఆయన వదిలేశాడు ప్రభు, పరలోకపు తండ్రి. ఇక సమస్తమును ఎందుకు ఇవ్వడు? నీకోసం నా కోసం, నీకోసం నా కోసం సమస్తాన్ని ఇస్తాడు. క్రీస్తునే ఇచ్చేశాడు నీకోసం నా కోసం. కాబట్టి మనసు పెట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రియమైన దేవుని సంఘమా. యేసుక్రీస్తు ప్రభు వారి ఔన్నత్యం నీకు అర్థమవుతుంది, యేసుక్రీస్తు ప్రభు వారి త్యాగం నీకు అర్థమవుతుంది. అన్నీ వదులుకున్నాడు ఆయన. కుటుంబాన్ని వదులుకున్నాడు, తల్లిని, సోదరుల్ని, బంధువుల్ని, గ్రామస్తుల్ని, చివరికి శిష్యులు సైతం అందరూ వదిలేశారు. చివరికి దేవుడు కూడా వదిలేశాడు. అందుకే విడువబడినవాడు, మొత్తబడినవాడు, యెషయా ప్రవచిస్తున్నాడు ఆయన గురించి. మొత్తబడినవాడట, చింతాక్రాంతుడట, విడువబడినవాడుగా, వ్యసనాక్రాంతుడుగా ఆయన మన ముందు వేలాడాడు, ఈ ప్రపంచం ముందు వేలాడాడు. నేటికి సిలువను గూర్చిన వార్త నశిస్తున్న వారికి వెర్రితనమేమో కానీ మనకు 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 ఎప్పటికీ శక్తే అది. మనకెప్పటికీ శక్తినిచ్చేదే సిలువను గూర్చిన వార్త. ఆ వార్త విన్న ప్రతిసారి నా కొత్త బ్రతుకు నాకు కనబడుతుంది. మళ్ళీ తిరిగి బతికాను నేను నా ప్రభువు వలన అనే సాక్ష్యం వినబడుతుంది నా నోటి నుంచి, నీ నోటి నుంచి. ఆ సిలువ వార్త గుర్తొచ్చిన ప్రతిసారి మన నోట నుంచి వినబడే సాక్ష్యం ప్రియమైన దేవుని సంగమా అది. నేను కొత్తగా జన్మించాను ప్రభు వలన, కొత్త బ్రతుకు పొందుకున్నాను, ధైర్యంగా ఉన్నాను, ధైర్యంగా కృపాసనమునొద్దకు చేరుదము. ఆ ధైర్యాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. క్షమించాడు, కరుణించాడు, జాలి చూపించాడు, దయ చూపించాడు, ప్రేమ చూపించాడు. నాలాంటి వాడను, నాలాంటి దానిని కూడా ఆయన క్షమించగలను అనే మంచి మనస్సాక్షిని ఆయన చూపించాడు, ఆయన ప్రకటించమన్నాడు. అదే సిలువను గూర్చిన వార్త. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం అర్థం చేసుకోండి. ఏదో సరదాకి 7 మాటలు ధ్యానించేసాం అనుకుంటే కాదు. ఇంత లోతైన సత్యాలు ఉన్నాయి ఆ మాటల్లో. విభజించి ఉపదేశిస్తున్నప్పుడు మీకు అర్థమవుతాయి. అవును కదా, ప్రభు త్యాగం ఇది కేవలం ఏదో సరదాకి ఆచారబద్ధంగా మాట్లాడుకుని వెళ్ళిపోయేది కాదు. ఇది ప్రతి మాట ముత్యాల మూట. ప్రభు త్యాగాన్ని మనకి గుర్తు చేసే ఒక అమూల్యమైన పరలోకపు బాట. ఆ త్యాగాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుని ఆ జ్ఞానాన్ని మనం సొంతం చేసుకోవాలి. ఆయన కోసం నేను బతకాలి, నేను ఆయన వాడను, ఆయన దానను, నా మట్టుకైతే బ్రతుకుట
క్రీస్తు. అది నీ నినాదం, అది నా నినాదం. ఎందుకు? నా కొరకు నా క్రీస్తు చేసిన త్యాగం సిలువ వేయబడిన వాడైనట్టుగా ఆయన మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా అన్నాడు గలతీ పత్రికలో. అంటే ఆ ప్రదర్శన ఎప్పుడైతే మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుందో, ఆ మహా త్యాగధనుని శిలువ సాక్షాత్కారాన్ని ఎప్పుడైతే మన కళ్ళ ముందు మనం కలిగి ఉంటామో, ఎప్పటికప్పుడు దానిని గుర్తు చేసుకుంటామో. ఈ రొట్టె తినడంలో, ద్రాక్షారసం సేవించడంలో అర్థం అదే కదా. ప్రతి వారం నలుగొట్టబడిన యేసు మీ చేతుల్లోనికి వస్తున్నాడు. ప్రతి వారం చిందింపబడిన ఆయన రక్తాన్ని మీరు సేవిస్తున్నారు. దానికి సాదృశ్యమైన రొట్టె, దానికి సాదృశ్యమైన శరీరము మీకు ఇవ్వబడుతోంది. బాప్తిస్మం పొందిన సంఘానికి ప్రభు ప్రతి వారం గుర్తు చేయమన్నాడు. మీరు కూడి ఉన్నప్పుడెల్లా దీనిని చేయుడి. గుర్తు చేసుకుంటున్నారు మీరు. మీకు గుర్తుకు రావాలి, నువ్వు కొనబడిన వాడవు, కొనబడిన దానవు, ప్రభు త్యాగానికి పుట్టినవాడవు, ప్రభు త్యాగానికి పుట్టిన దానవు నువ్వు. ఇది నీ కొత్త జన్మ. అది నీకు ఎప్పటికప్పుడు గుర్తు రావాలి. అప్పుడు ప్రభు నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. నువ్వు ప్రభు కోసం ఏది చేయడానికి వెనకాడవు. నీ సర్వస్వం ప్రభువే అవుతుంది. అప్పుడు నీ సర్వస్వం ప్రభువే అవుతాడు. నీ సమస్తం ప్రభువే అవుతాడు. నిన్ను నడిపించే నావికుడు అవుతాడు ఆయన. నీ జీవన యాత్రలో నీ నావ ఈ లోకమనే సంద్రాన్ని దాటుకుంటూ పరలోకపు బాట పట్టడానికి ఆయన నీ నావికుడు అవుతాడు. ఆయన నీ జీవితానికి నాయకుడు అవుతాడు. అలాంటి వారిని మనం ఈ భూమి మీద ఇంకెక్కడ చూడలేమండి. వెతికిన వాడను నేను. అన్నీ వెతికిన తర్వాత ప్రభువును పట్టుకున్న వాడను నేను. ప్రభువు తప్ప మరో రక్షకుడు లేడని ఎరిగిన వాడను. ఆయన క్యారెక్టర్కి సరిపోయే క్యారెక్టర్ ఈ భూమి మీద ఇంతవరకు ఎవరికీ లేదు, ఇంతవరకు ఎవరు పుట్టలేదని బహిరంగంగా సాక్ష్యం ఇస్తున్నాను. ప్రతి సభలో, ప్రతి చోట బహిరంగంగా సాక్ష్యం ఇస్తున్నాను నా సువార్త ద్వారా. నా ప్రభువు లాంటి పరిశుద్ధుడు మరొకడు ఈ భూమండలం మీద లేడు. ఇంతవరకు ఈ భూమి మీదకి ఎంటర్ అవ్వలేదు, అవ్వడు కూడా. ఇన్ ఫ్యూచర్లో కూడా ఉండడు. ఎందుకంటే పాపాన్ని జయించడం అనేది సామాన్యమైన సంగతి కాదు. నాకు అలాంటి పరిశుద్ధుడు కావాలి. ఎవరు పడితే వాళ్ళు నాకు వద్దు. దట్ ఈజ్ మై రైట్. ఎస్, అది నా హక్కు. పాపినైనా నన్ను రక్షించడానికి మరో పాపిని ఇస్తానంటే నాకొద్దు. నాకు నా పరిశుద్ధుడైన ప్రభువే కావాలి. ఆయన ద్వారానే నాకు రక్షణ, విమోచనని బలముగా విశ్వసించిన విశ్వాసిని నేను మొదట, తర్వాత నేను సేవకునయ్యాను. సో నువ్వు కూడా అంతే, ఒక బలమైన విశ్వాసిగా ముందుకు కదులుతున్నావు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఆలోచించండి. ప్రభువు చేసిన త్యాగం మీ కళ్ళ ముందు కనబడాలి ఎప్పటికప్పుడు. సిలువ వేయబడిన వాడైనట్టుగా ఆయన మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మును భ్రమ పెట్టాడు? ఎంతకాలం ఇంకా భ్రమలో బ్రతుకుతారు అన్నాడు పరిశుద్ధుడైన క్రీస్తును గురించి సువార్త ప్రకటిస్తున్న అపోస్తుడైన పౌలు. ఇదే ప్రశ్న మీ ముందుకు వస్తే మీకు అదే సమాధానం, మీ నుంచి కూడా అదే సమాధానం రావాలి. నన్ను ఎవడు భ్రమ పట్టలేదు, నేను ప్రభువును వెంబడిస్తున్నాను, ప్రభు కోసమే బ్రతుకుతాను, చచ్చిపోతే ప్రభు కోసమే చచ్చిపోతాను, ఆయన కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉంటాను, ఆయన నావాడు, నేను ఆయన దానను, ఆయన వాడను, నాలో ఉన్న ఊపిరి ఉన్నంత వరకు, చివరి శ్వాస వరకు ప్రభు కొరకు నా జీవితం అంకితం. అది నా నినాదం కావాలి. అలాంటి ఒక స్వచ్ఛమైన భక్తి జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆయన మాటలన్నీ నీకు పూలబాటల్లా కనబడతాయి, నిన్ను స్వాగతిస్తాయి, నీకు స్వాగతం పలుకుతాయి నిత్య జీవానికి. ఈ నిత్య జీవిత యాత్రలో ఎప్పుడు మరణం వచ్చినా పర్లేదు, నా ప్రభు నన్ను స్వాగతం పలుకుతున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. నేను వెళ్ళిపోతాను, ఆయనతో పాటు యుగయుగాలు ఉంటాను, ఆనందిస్తాను. ఆ గొప్ప జీవితం నాకుంది. ఇదిగో నిత్య జీవమును అనుగ్రహింతు నన్నునదియే ఆయన తానే నా కొరకు నీ కొరకు చేసిన వాగ్దానము. అంత గొప్ప వాగ్దానం ఉంది నాకు. నేను వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ముందుకెళ్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మరియ తల్లి ఎంత బాధ భరించిందో అంత సంతోషాన్ని ఇప్పుడు పరదేశంలో అనుభవిస్తోంది. నువ్వు కూడా ప్రభు కొరకు ప్రభువును ధరించుకో. క్రీస్తు యేసును ధరించుకుని వారం మనమందరం, అవునా? ఎవరిని ధరించుకున్నాం? క్రీస్తు యేసును ధరించుకున్నాం. మరి ఆయనను ధరించుకున్నాం అంటే అర్థం ఏంటి? మనం ఆయన బాధ్యతలు మనవి, ఆయన సంతోషమే మన సంతోషం, ఆయన ఆనందమే మన ఆనందం, ఆయన కోసం బ్రతకటమే, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడమే మన జీవిత పరమార్థం. నువ్వు చచ్చిపోయాక పట్టుకెళ్ళేది ఏం లేదు ఇక్కడ నుంచి. నువ్వు చేసిన భక్తే నీతో వస్తుంది, నువ్వు చేసిన సత్కార్యాలే నీతో వస్తాయి, నువ్వు ప్రభు కొరకు చేసిందే నీ ఖాతాలో ఉంటుంది. అందుకే భూమి మీద కాదురా నాయన మీ కొరకు ధనం కూర్చుకోవాల్సింది ఎక్కడన్నాడు?
పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకొని ఉన్నాడు. నువ్వు ఆయన సేవలో ఎలా వాడబడ్డావు, ఆయన సేవకు ఎలా సహకరించావు, ఆత్మలను ఎలా సంపాదించావు, ఆత్మీయంగా ప్రజలను ఎలా నిలబెట్టావు, ఎంతమంది జీవితాలు కట్టావు. కట్టడం అంటే ఒక రోజులో అయిపోదు. ఇటుక 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 పేరిస్తేనే ఒక భవనం అవుతుంది. ఒకరు నన్ను గృహప్రవేశానికి ఆహ్వానిస్తే నేను వెళ్ళినప్పుడు, అమ్మ ఎన్ని రోజులు పట్టిందమ్మా ఇంటిని కట్టడానికంటే, సంవత్సర కాలం పట్టింది అంటున్నారు ఒకళ్ళు, మరొకళ్ళు 2 ఏళ్ళు పట్టింది అంటున్నారు. అంటే ఇంటిని కట్టడానికే అబ్బో సుదీర్ఘకాలం అవసరం అవుతున్నప్పుడు నన్ను కట్టడానికి ఎంత కాలం కావాలి ప్రభుకి? ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా నిలబడిందంటే ఎన్ని 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 మాటలు వినడం వల్ల ఒక్కో ఇటుక పేర్చబడిన తర్వాత కదా నీకంటూ ఒక ఆత్మీయ గృహం నీ అంతరంగ మందిరంలో ఏర్పడింది, నీ హృదయ సౌధం కట్టబడింది దేవుని కొరకు. మరి అలాగా ఇంకా అనేక మందిని కట్టాలంటే, నిలబెట్టాలంటే నువ్వు నేను ప్రభు పనికి ఎప్పుడు కూడా సహకారులుగా ఉండాలి, ముందుండి నడిపించాలి. ఇది నా బాధ్యత అనుకోవాలి. అంతే తప్ప ఎవరో పడతారులేండి, ఎవరో చూసుకుంటారు, నాకెందుకంటే అసలు నువ్వు విశ్వాసివే కాదు. నిజం. ఎందుకంటే సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అది నాకు ప్రభు త్యాగాన్ని బట్టి అర్థమైంది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, చచ్చాక నేను పట్టుకెళ్ళేది ఏం లేదు, వట్టిగా పోతాను. దిగంబరినే వచ్చి నేను అపోస్తుడైన పౌలు అంటున్నాడు సువార్త ప్రకటిస్తూ, ఒక సువార్తికుడు, దిగంబరినే వచ్చాను, మనం ఈ లోకములోనికి ఏమీ తీసుకొని రాలేదు తిమోతి, ఈ లోకములో నుండి ఏమీ తీసుకొని పోలేము తిమోతి. ఏం తీసుకొని పోలేము, కానీ ఒకటి మాత్రం తీసుకుపోగలం, నీ సత్కార్యాలు నీ వెంట వస్తాయి, జ్ఞాపకార్థంగా వస్తాయి. ప్రభు కొరకు నువ్వు చేసిన ప్రతిదీ నీ వెంట వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువును ప్రేమించటం మొదట నేర్చుకుంటే ప్రభు మాటలు మనకు బాగా అర్థం అవుతాయి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చే గుంపులో మనం అందరం ఉంటాం. అలాంటి స్థితి దేవుడు నిత్యము నీకు అనుగ్రహించి నిత్య జీవం వరకు నన్ను నడిపించునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, ఇంత గొప్ప సత్యవాక్యంతో మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. విలువైన వాక్కుల చేత నింపబడ్డారు ప్రభువా. మమ్మల్ని అందరినీ మీ సేవలో బలంగా వాడుకోండి తండ్రి. మా ద్వారా ఇంకా గొప్ప కార్యాలు జరగాలి. రాజమండ్రి పట్టణంలో తండ్రి ఇంకా విలువైన ఆత్మీయ సత్యాలు ప్రకటించడానికి తండ్రి, అనేకమైన ఆత్మలను సత్యంలో నిలబెట్టడానికి, రాబోయే తరాలకు తండ్రి మంచి మార్గాన్ని చూపించడానికి మమ్మల్ని అందరినీ బలమైన పాత్రలుగా కట్టండి, నిలబెట్టండి, వాడుకోండి తండ్రి. ప్రతి బిడ్డ, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు ఎన్నుకున్నారు, వారికి మీరు సత్యాన్ని అనుగ్రహించారు, వారిని బలపరచండి తండ్రి, దీవించండి. లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, మేము తలపెట్టిన ప్రతి కార్యాన్ని ఉన్నతంగా జరిగించండి. అమ్మ తండ్రి, రాబోయే దినాలలో తండ్రి ప్రభా మీ యొక్క ప్రేమను చాటి చెప్పడానికి, మీ నామ మహిమార్థమై తండ్రి మేము ప్రభా ఒక గొప్ప సత్కార్యం చేయబోతూ ఉండగా మీ శక్తి, మీ బలము మా తోడుగా ఉంచండి తండ్రి. అయ్యా, మందిర నిర్మాణం అనేది సామాన్యమైనది కాదు తండ్రి. అయినప్పటికీ మేము పనికి పూనుకుంటుండగా తండ్రి మీ పని చక్కగా జరగడానికి మాకు ద్వారాలు తెరవండి ప్రభువా, మాకు సహాయం అందించండి. అనేక మంది బిడ్డల సహకారంతో గొప్ప కార్యాన్ని తండ్రి రాజమండ్రి పట్టణంలో జరిగించమని, దానికి తగిన వనరులు మా అందరికీ సమకూర్చమని తండ్రి, మాకు భారమైనదైనప్పటికీ తండ్రి బాధ్యతగా భావించి రాబోయే తరాలకు మేలు చేసే ఒక గొప్ప శక్తివంతమైన ఆత్మీయ స్వస్థత కేంద్రాన్ని మేము ఏర్పాటు చేయడానికి, వారి హృదయాలను స్వస్థపరిచే మాటలు మేము వారికి ప్రకటించడానికి, మా ద్వారా ఆ గొప్ప కార్యం జరగడానికి త్వరగా మాకు ద్వారాలు తెరవమని, దానికి కావలసిన వనరులన్నీ త్వరితంగా మాకు సమకూర్చి మమ్మల్ని నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.